హాయ్. హలో అండి. అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ నుండి నిరుద్యోగులకి ఒక నోటిఫికేషన్ వచ్చిందండి. ఇదొక రీజనల్ రూరల్ బ్యాంక్ అండి. చిన్నపాటి నోటిఫికేషన్ ఒకటైతే విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు ఈ యొక్క వీడియోలో చూద్దాము. నోటిఫికేషన్ పోస్టులొచ్చేసరికి 7 పోస్టులు ఇచ్చారండి మొత్తము. ఈ పోస్ట్ పేరొచ్చేసరికి కూడా ఫైనాన్షియల్ లిటరసీ కౌన్సిలర్స్. అంటే వీళ్ళు రూరల్ సెక్టార్‌లో ఉండి ఫైనాన్షియల్ లిటరసీని పెంచడం కోసం వీళ్ళంతు కృషి చేయాల్సొస్తది. సో, ఇది చూడండి, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అనేది ఒక రీజనల్ రూరల్ బ్యాంక్. దీని యొక్క స్పాన్సర్డ్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ అండి. మొత్తం దీంట్లో 7 వేకెన్సీస్ ఇచ్చారండి. ఆ వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా మనకి డీటెయిల్‌గా ఇచ్చారు నోటిఫికేషన్‌లో. ఒకటి ఒంగోలు, కడప, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, ఏలూరు, రాజమండ్రి. ఈ 7 లొకేషన్స్‌లో మనకి ఉన్నాయండి పోస్టులు. అంటే ఈ 7 లొకేషన్‌లో ఉన్న అభ్యర్థులే కాకుండా ఎంటైర్ ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అందరు అభ్యర్థులు ఈ 7 పోస్టులకి అప్లై చేసుకోవచ్చండి. ఈ యొక్క జాబులు పొందడానికి ముందుగా ఎలిజిబుల్ క్రైటీరియా ఏమిచ్చారో చూద్దాము నోటిఫికేషన్‌లో. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలండి. 10+2+3 ప్యాటర్న్‌తో గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి. అది రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ ఇండియా. సో, ఇది కంపల్సరీగా ఉండాలండి. నెక్స్ట్ మెయిన్ చూడండి, ప్రొఫిషియన్సీ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ అండి. రీడింగు, రైటింగు, స్పీకింగ్ ఈ మూడిట్లో మంచి స్కిల్ అయితే కలిగి ఉండాలి. అంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఎలాగో అన్నిటికీ అడుగుతున్నారు. ఇప్పుడు ఎంఎస్ వర్డ్, పవర్ పాయింట్, ఎక్సెల్ అండ్ ఇంటర్నెట్ ఆపరేషన్స్ మీద ఎంతో కొంత అవగాహన అయితే ఉండాలి. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసరికి ఏజ్, మినిమం ఏజ్ చూసారండి. మినిమం క్వాలిఫికేషన్ ఏజ్ 35 ఇయర్స్ అండి. మ్యాక్సిమం ఏజ్ 63 ఇయర్స్ వరకు వీళ్ళు ఎలిజిబిలిటీ ఇచ్చారండి. నెక్స్ట్ పీరియడ్ చూడండి. ద ఇనిషియల్ ఎంగేజ్మెంట్ అంటే ఈ కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ కాబట్టి మినిమం ఫస్ట్ ఇనిషియల్‌గా 1 ఇయర్ ఇస్తారండి. రెన్యువల్ చేసుకుంటూ వెళ్తారన్నమాట. ఇది బ్యాంక్ టర్మ్స్ అండ్ కండిషన్స్‌ని బట్టి ఈ యొక్క పీరియడ్ అనేది ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఈ యొక్క 7 జాబులకి ఎంత సాలరీ ఉంటది? ఇదిగోండి ఇక్కడ ఇచ్చారు చూడండి. రెమ్యూనరేషన్ అలవెన్సెస్ ఫైనాన్షియల్ లిటరసీ కౌన్సిలర్‌కైతే 23,500 ఇస్తారండి. దీంతో పాటు ట్రావెలింగ్ అలవెన్సెస్ ఇస్తారు అండ్ హాల్టింగ్ అలవెన్సెస్ ఇస్తారు, రూమ్ రెంట్ ఇస్తారు అండ్ న్యూస్ పేపర్ అలవెన్సెస్ ఇస్తారు, మొబైల్ బిల్ కూడా ఇస్తారు. అదే సీనియర్ ఫైనాన్షియల్ లిటరసీ కౌన్సిలర్‌కి అయితే 30,000 ఇస్తారండి. 30,000 అంటే ఇంచుమించుగా ఒక సీనియర్ ఫైనాన్షియల్ లిటరసీ కౌన్సిలర్‌కి దాదాపుగా 35,000 రూపాయల జీతంతో సొంత రాష్ట్రంలోనే ఉంటూ ఖచ్చితంగా వాళ్ళ జాబ్ అయితే చేసుకోవడానికి ఉంటదండి. ఈ యొక్క జాబ్స్‌కి ఎటువంటి ఎగ్జామ్ లేదండి. ఓన్లీ ఫర్ డైరెక్ట్‌గా వాళ్ళు ఇంటర్వ్యూ చేసి వీళ్ళకి ఈ జాబ్ ఇవ్వడం జరుగుతుందండి. ఈ జాబు కాంట్రాక్ట్ బేస్ అయినా కూడా ఈ యొక్క ఫైనాన్షియల్ లిటరసీ కౌన్సిలర్‌కి పర్ ఇయర్ 15 డేస్ లీవ్స్ ఇస్తారండి. అంటే మాక్సిమం 2 డేస్ 1 మంత్‌లో పెట్టుకోవడానికి ఈ యొక్క జాబ్‌లో అవకాశం ఉంటుందండి. ఈ యొక్క జాబ్ సెలక్షన్ ప్రాసెస్ చూడండి. ఇందాక మనం అనుకున్నట్టు ఎలిజిబుల్ అప్లికేషన్స్ విల్ బి షార్ట్ లిస్ట్ చేసి ఎక్స్పీరియన్స్‌ని బట్టి వాళ్ళు ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారండి. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ గుంటూరులో ఉంటుందండి. మాక్సిమం ఈ యొక్క ఇంటర్వ్యూస్ అనేవి గుంటూరులోనే జరిగే అవకాశం కనపడుతుంది. ఈ యొక్క జాబ్‌కి అప్లై చేయడానికి ఎంత ఫీ ఉండొచ్చు అనేదైతే 1000 రూపీస్ తీసుకుంటారండి. దీనికి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ మీద ఒక డీడీ, ఒక డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకొని మనం ఈ యొక్క అప్లికేషన్‌కి మనం అప్లై చేయాల్సొస్తది. ఈ అప్లికేషన్ అనేది అండ్ ఈ డీడీ అనేది ఈ గుంటూరు అడ్రస్‌కి మనం ఖచ్చితంగా పోస్ట్ చేయాల్సొస్తది. లాస్ట్ డేట్ ఈ అప్లికేషన్స్‌కి యొక్క లాస్ట్ డేట్ వచ్చేసరికి 28/11/2025 అంటే ఈ నెల 28 వరకు సాయంత్రం 5 గంటల వరకు ఖచ్చితంగా అవకాశం ఉందండి. లేట్ కానీ అండ్ ఇన్‌కంప్లీటెడ్ అప్లికేషన్స్‌ని వాళ్ళు కన్సిడర్ చేయమని క్లియర్‌గా చెప్పారు. ఈ యొక్క అప్లికేషన్‌తో పాటు ఏమేమి ఎంక్లోజ్ చేయాలనేది కూడా ఇక్కడ నీట్‌గా ఇచ్చారు చూడండి. ఎస్ఎస్‌సి సర్టిఫికేట్ ఉండాలి. అంటే ఏజ్ ప్రూఫ్‌కి ఆర్ ఎస్ఎస్‌సి ఆర్ పాన్ ఆర్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్.
ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్ ఉండాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే డిగ్రీ ఇచ్చారు కాబట్టి డిగ్రీ యొక్క ఓడీ అయినా, పీసీ అయినా సరిపోతుంది. సర్వీస్ ఆర్ రిటైర్మెంట్ ఎంప్లాయీస్‌కి కూడా అవకాశం ఉంది కాబట్టి ఆల్ సర్టిఫికేట్. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ సర్టిఫికేట్ ఉంటేనే ఇవన్నీ ఇఫ్ ఎనీ అండి. ఇఫ్ ఎనీ అనేవి అందరికీ ఉండాల్సిన అవసరం అయితే లేదు. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఏదైనా జాబ్ ఉంటే వాళ్ళకి కొంత వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్ ప్రూఫ్ ఉండాలి. రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ ఇవి అయితే కంపల్సరీగా ఆ యొక్క అప్లికేషన్‌తో మనం పంపించాల్సి వస్తుంది. ఇదే నోటిఫికేషన్‌లో 5th పేజ్‌లో అప్లికేషన్ నీట్‌గా ఇచ్చారండి. ఇదిగోండి అప్లికేషన్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అని అప్లికేషన్ ఫార్మ్ ఫర్ ద ఫైనాన్షియల్ లిటరసీ కౌన్సిలర్ ఆన్ కాంట్రాక్ట్ బేస్. ఇక్కడ అన్నీ మన డీటెయిల్స్ అన్నీ నీట్‌గా ఫిల్ చేయాలండి. ఇక్కడ మ్యాండేటరీ ఫీల్డ్స్ కొన్ని ఉంటాయి. మనకి అవసరం లేనివి కూడా ఉంటాయి. ఎక్కడైతే మనం అవసరం లేదో వాటికి ఎన్ఏ అని పెట్టేస్తే సరిపోతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చూడాలంటే ఇక్కడ చూడండి ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ ఇన్ కేస్ ఆఫ్ రిటైర్డ్ ఆర్ వీఆర్ఎస్ ఎంప్లాయీస్. సో ఇక్కడ అందరికీ ఉండదు కాబట్టి ఈ సింపుల్గా ఇక్కడ ఎన్ఏ అని పెట్టి పంపించేసేయచ్చు. సో అర్థమైంది కదా. అసలు ఈ జాబ్ రోల్ ఏంటి అనేది కూడా ఇదే ఒక్క నోటిఫికేషన్లో వాళ్ళు క్లియర్గా ఇచ్చారండి. చూడండి ఫైనాన్షియల్ లిటరసీ కౌన్సిలర్ ఏమేమి చేయాలంటే వీళ్ళు బ్యాంకింగ్ అవర్స్ ఏవైతే ఉన్నాయో 10 to 5 ఖచ్చితంగా వర్కింగ్ డేస్ అండి. వీళ్ళు వర్కింగ్ అవర్స్ అండి. సో ఈజీగానే ఉంటుంది. ఫైనాన్షియల్ లిటరసీ గురించి పబ్లిక్‌కి ఎడ్యుకేట్ చేయాల్సి వస్తుంది. వీళ్ళు అట్లీస్ట్ 10 ఫైనాన్షియల్ లిటరసీ క్యాంప్స్ అనేది ప్రతి నెలలో వీళ్ళు కండక్ట్ చేయాలి. ఈ యొక్క షెడ్యూల్‌ని ముందుగానే ప్రీ అప్రూవ్డ్ అంటే బ్యాంక్ ద్వారా అప్రూవ్ తీసుకోవాలి. అప్రూవ్ తీసుకున్న తర్వాతే వీళ్ళు ఈ యొక్క షెడ్యూల్స్‌కి వెళ్ళాలి. అండ్ చాలామంది బ్యాంక్ జాబ్ కాంట్రాక్ట్ బేస్ అనగానే లోన్ రికవరీ అలా అనుకుంటారు. ఇక్కడ నీట్‌గా ఇచ్చారు చూడండి. ఫైనాన్షియల్ లిటరసీ కౌన్సిలర్స్ షల్ నాట్ ఎంగేజ్ ఇన్ లోన్ రికవరీ ఆర్ మనీ కలెక్షన్. అంటే మేము ఎటువంటి లోన్ రికవరీకి కానీ, మనీ కలెక్షన్‌కి కానీ మేము వాళ్ళని పంపించమని క్లియర్‌గా దీంట్లోనే ఇచ్చారండి. సో ఇదొక మంచి అవకాశం అండి నిరుద్యోగులకి. తప్పకుండా అందరూ ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకుంటే మనకి తెలుగు రాష్ట్రంలోనే ఇంటికి దగ్గరగా ఉండి ఈ జాబ్‌ని ఖచ్చితంగా మనం కూడా మనకు ఏదైతే మెరిట్స్ ఉన్నాయో ఆ మెరిట్స్‌ని బేస్ చేసుకొని మనం ఇంటర్వ్యూ అటెంప్ట్ చేసే దాన్ని బట్టి ఈ జాబ్ మనకి ఇవ్వడం జరుగుతుందండి. సో ఈ అవకాశం అందరూ సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను. నా ఛానల్‌ని విజిట్ చేసిన ప్రతి ఒక్కరు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌కి కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్.